హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ యాత్ర ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం. అయితే మీరు హ్యాపీ భారత్ అంటే ఏందో మీకు అర్థం కాదు మొదటిసారిగా చూసినప్పుడు. ఏం లేదు, భారతదేశం హ్యాపీగా ఉండాలి. హ్యాపీ వరల్డ్ అంటే ప్రపంచం అంతా హ్యాపీగా ఉండాలి. రిచ్ భారత్ అంటే రిచ్గా ఉండాలి. ఏంటిది, భారతదేశం రిచ్గా ఉండాలి. తర్వాత మళ్ళీ ఇంకేంటి ఏం అడిగాను నేను, చక్కగా రిచ్ వరల్డ్ అంటే ఆల్రెడీ ప్రపంచం అంతా రిచ్గా ఉండాలని. యాత్ర ఫర్ భారత్ అంటే యాత్ర ఫర్ భారత్ మూమెంట్ ఒక దాదాపుగా 2017 జూలై 1 నుంచి స్టార్ట్ చేశాను. దోమకొండ కోట నుంచి ఢిల్లీ ఎర్రకోట వరకు అట్లా చేశాను, ట్రావెల్ తిరిగాను. ఎందుకంటే నేను ఫిజికల్లీ ఛాలెంజర్ కదా, ట్రైన్లలో బస్సులలో ఫ్లైట్లలో తిరిగాను నేను. సో యాత్ర ఫర్ భారత్, ఇప్పుడు యాత్ర ఫర్ విశ్వం అంటే విశ్వం అంటే వరల్డ్ వైడ్గా తిరగాలి అని సంకల్పం. అయితే ఈ కోవలో నేను యోగా గురువుగా ఉండి దాదాపుగా 2015 వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను యోగా గురువుగానే ఉన్నాను. సో ఆయుర్వేదం, యోగా ఇవన్నీ బాగా ప్రచారం చేశాను. 2015 నుంచి పూర్తి కమర్షియల్ అయి నేను న్యూమరాలజీ మీద ఫోకస్ చేశాను. తర్వాత 2018లో నవంబర్ 19వ తారీఖు రోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాకు నామినేషన్కి 10,000 రూపాయలు లేవు. మా చెల్లెళ్ళు, తర్వాత మా స్టూడెంట్స్, మా శిష్యులు, ముఖ్యంగా టీవీ9లో పద్మావతి మేడం గారు 10,000 ఇట్లా ఇస్తే నేను నామినేషన్ చేశాను. నా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఒక 22,000 23,000 వరకు 21,000లో అయిపోయింది. అయితే ఆ రోజు నాకు 562 ఓట్లు రావడం జరిగింది. ఒక 3 మండలాలు తిరిగాము అంతే. అది వికలాంగుల బైక్ మీద వంశీరాజును, మా భార్య, నేను ముగ్గురమే తిరిగాం. అయితే ఇక ఆ ఎలక్షన్ రిజల్ట్స్ 2018 డిసెంబర్ 11వ తారీఖు రోజే మనకు ఎలక్షన్ రిజల్ట్స్ రావడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. కానీ అప్పుడు రాగానే వాళ్ళకి 88 సీట్లు వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయం జరిగింది. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత దూసుకెళ్ళిపోయింది. అయితే ప్రమాణ స్వీకారము 13వ తారీఖు అని చెప్పగానే చాలా మనసు బాధ అనిపించింది ఒక యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా. అయితే అప్పుడు నేను ఇంత ఫేమస్ కాదు, నా దగ్గర ₹1,00,000 కాదు కదా, నా అకౌంట్లో 10,000 కూడా లేవు అప్పుడు నిజంగా. అయితే ఆ వీడియో నేను లైవ్ చేశాను. ఇప్పుడు ఆ ఫేస్బుక్ నేను చూపించాలంటే అది హ్యాక్ అయిపోయింది. ఎందుకంటే సెప్టెంబర్ 7వ తారీఖు 2023లో హ్యాక్ అయిపోయింది. ఫేస్బుక్ హ్యాక్ అయింది, యూట్యూబ్ హ్యాక్ అయింది, మై చాలా హ్యాక్ అయింది. ఎందుకంటే నేను నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా నేను నా న్యూమరాలజీ కోర్సెస్ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి ఇవి ఉంటాయి, ఇంకా శత్రువులు పెరుగుతూనే ఉంటారు కదా. ఓకే, ఏదేమైనా కానీ ఇప్పుడు తెలంగాణలో కొందరు అంటే నా గురించి పూర్తిగా తెలియకుండా జస్ట్ 2-3 వీడియోలు చూసేసి ఇదిగో మొన్ననే అప్లోడ్ చేశాడు రేవంత్ రెడ్డి గెలుస్తాడని. నానా పులసక్క నేల టిక్కెట్ నీకోసమేనన్నా, నీలాంటి వాళ్ళు ఉంటారనే నా దగ్గర ఆధారాలతో సహా ఉంటుందన్నా. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా, నేనే పేద తోపును బాపునని నేను ఎప్పుడు వీడియోలు చెప్పుకుంటుంటా కదా, ఊరికే కాలేదన్న, 0 నుంచి వచ్చాను. నాకు తెలుగు చదవడం రాదు, రాయడం రాదు. వినండి, బాగా వినండి. అబ్బా జబ్బా దబ్బా గాని అని మా హెడ్ మాస్టర్ చెప్పిండు. నాకు తెలుగు చదవడం రాదు, రాయడం రాదు. ఇక తెలుగే రానప్పుడు ఇంగ్లీష్ హిందీ వస్తుంది, నాకు అసలు అది కూడా రాదు. అలాంటి వ్యక్తిని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది యోగా, ఆయుర్వేదం, న్యూమరాలజీ, అకల్ట్ సైన్స్ విద్యలు. అయితే అప్పుడు నేను చెప్పినప్పుడు ఎవ్వరూ నన్ను ఫాలో చేయలేరు. ఎందుకంటే 2018 డిసెంబర్ 13వ తారీఖు రోజు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న ఒక 5-6 గంటల ముందే, అంటే ఉదయం ఈ అగ్నిహోత్రం కాగానే 6 గంటలకే నేను ఫేస్బుక్ లైవ్ చేశాను. ఏదైనా ఎవరైనా వాళ్ళు అది ఆ లైవ్ చేసి నేను టీవీ9 పద్మావతి మేడంకి, తర్వాత టీ న్యూస్ వాళ్ళు కూడా నా దగ్గర వచ్చి యోగాకు సంబంధించిన ఒక వీడియో చేశారు 2000 అప్పుడు అంతకుముందే, వాళ్ళు కూడా లింక్ పెట్టాను. కానీ ఎవరూ స్పందించలేరు. నేను అప్పుడే చెప్పా, 5 సంవత్సరాల క్రితము ఇలా జరుగుతుంది, ఈ విపత్తు జరుగుతుంది అని అంటే ఎవరు నమ్మలే. ఈ మధ్య కాలంలో చిన్న న్యూమరాలజిస్టులు కేసీఆర్ఏ గెలుస్తాడు అన్నాడు. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించిండు అని అంటున్నాడు. నేను ఎప్పుడూ ప్లేట్ ఫిరాయించను నాన్న. ఆయన ముందస్తు ఎన్నికలకు పోయి ఉంటే గెలిచేవాడు.
వాస్తవంగా అయితే. ఎందుకంటే ఆ మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరము అవన్నీ కాకపోయేది, కేటీఆర్ గారు కింద పడకపోయేది, తొందరగా ముందుకు వెళ్తుంటే అప్పుడు గెలిచేది. అది కూడా మీరు ఆశ్చర్యపోయేది ఏముంది, 2% ఓట్లే కదా ఈరోజు కేసీఆర్ని ఓడించినాయి. ఈయనకు 37% వచ్చింది, వాళ్ళకి 39. బంపర్ మెజారిటీ వచ్చినట్టు పరిచయం అవుతుంది కాదు కదా. ఉన్న వాస్తవాలు. నేను 2018 డిసెంబర్ 13వ తారీఖే నేను ఫేస్బుక్ లైవ్లో నేను పెట్టాను, కావలసితే చూసుకోండి మీరు. బాబా పాండంగం ఫేస్బుక్ అనేది ఉంటుంది, అయితే నాది హ్యాక్ అయింది. దయచేసి దాంట్లో అన్ని అశ్లీలమైన వీడియోలు, అశ్లీలమైన ఫోటోలు పెట్టారు. అది నా వల్ల కాదు, నా ఇప్పుడు హ్యాక్ అయింది. నేను అది చేయడానికి కూడా ఏం రాలేదు. త్వరలోనే నేను ఫేస్బుక్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళడానికి నాకు అసలు టైం కుదరట్లేదు. వాస్తవంగా వెళ్తాము అది, ఎందుకంటే దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ఇలా 2011 సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి చాలా విశేషంగా దాంట్లో నేను ఇండియా మొత్తం తిరిగిన ఫొటోసు, సమాచారం అవన్నీ ఉన్నాయి నా ఫేస్బుక్లో. చాలా వాల్యూ అన్నమాట. ఇట్లాంటి అంటే మేము బాబా రామ్దేవ్తో కలిసినాయి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం టాపిక్ మాత్రం 2018 డిసెంబర్ 13వ తారీఖు రోజు నేను అప్లోడ్ చేసిన లైవ్, అది లైవ్ అప్లోడ్ చేసింది లైవ్ అనమాట. బాబా పాండంగం వాజ్ లైవ్ 2018 డిసెంబర్ 13. అయ్యా చొక్కా, ఎర్ర చొక్కా, తెల్ల చొక్కా, నల్ల చొక్కా, అయ్యా చూస్తున్నావా? న్యూమరాలజిస్ట్ నువ్వే కామెంట్ చేస్తున్నావు కదా ఎప్పటికీ. చూడు ఏం చెప్పానో చూడో, నీకు చెప్పే ధైర్యం లేదు, ఇంకా ఈ జన్మలు కూడా రాదు నీకు. ఎందుకంటే విమర్శించడం ఒక్కటే నీకు మొదలు పెట్టినావు. నువ్వు విమర్శిస్తే నువ్వు న్యూమరాలజిస్ట్ ఎట్లయితావా? చూసుకో, బాగా చూసుకో. మళ్ళీ ఈ వీడియో ఇదిగో, దయచేసి ఈ వీడియోని మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి త్వరగా పంపియండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసే డేటు డిసెంబర్ 13, 2018. ఇది చాలా ప్రమాదకరమైన డేటు. ఎంతో ఆచితూచి అడుగులేసే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని సంవత్సరాలుగా న్యూమరాలజీ, ఆస్ట్రాలజీని, వాస్తుని, యజ్ఞాలను నమ్మిన మన ముఖ్యమంత్రి ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనుసారంగా ఫిబ్రవరి 17, 1954లో ఆయన లక్కీ నంబర్సు 2, 11, 20, 29 ఎక్కువగా ఫాలో అయ్యేది 6, 15, 24 మరియు ఎక్కువగా పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కానీ 5, 14, 23 వాళ్ళని ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చాలా చక్కగా అదృష్ట నెమ్మలను కానీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేది తేదీ ఆయనకు పూర్తిగా మరియు తెలంగాణ ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైన తేదీ. ఆయనకే కాదు తెలంగాణ ప్రజలకు కూడా వ్యతిరేకమని చెప్పిన. ఒక్కొక్కటి చెప్తా చూడండి. కాచిగూడలో ఎప్పుడైనా ఆగి ఉన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందా? అది జరిగింది. తర్వాత నవంబర్ 13వ తారీఖు రోజు కరోనా టైంలోనే 2020లోనే ఇక్కడ ఉన్న సరూర్ నగర్, ఇవన్నీ ఎల్బీ నగర్ మొత్తం మునిగిపోయింది. హైదరాబాద్లో సముద్రంలో లాగా అందరు ఇలా ప్రయాణం చేశారు. జల్లకాలాటలలో యాక్టింగ్ బాగా చేస్తా కదా నాన్న, నువ్వు అన్నావు కదా యాక్టింగ్ బిడ్డ, నేను యాక్టింగ్ చెప్తా చూడండి. సో ఆ విధంగా తెలంగాణ ప్రజలకే ఇబ్బంది అన్నాను నేను. ఇబ్బంది అయిందా లేదా? తర్వాత కొండగట్ట దగ్గర యాక్సిడెంట్ అయితే పోయినాడా మన కేసీఆర్ సార్, 50 మంది చనిపోయాడు. సో అలాగనే మళ్ళీ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. తర్వాత స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్ విద్యార్థులు 2019లోనో 20లోనో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ విద్యార్థులు ఒక 10-20 మంది చనిపోయినారు. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సారు కారు 16 అంటే 9కి పోయింది, బిడ్డ ఓడిపోయింది కవితమ్మ. సో ఇట్లా డ్యామేజ్. మళ్ళీ ఈటల రాజేంద్ర వెళ్ళిపోయాడు. గిన్ని విపత్తులు జరిగినాయి. నేను ఎప్పుడు చెప్పాను? అది 2018 డిసెంబర్ 13వ తారీఖు లైవ్లో చెప్పాను. ఇదిగోండి. సో ఈ తేదీ ఆయనకు పూర్తిగా మరియు తెలంగాణ ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైన తేదీ. కొన్ని ఉదాహరణలు చెప్తాను. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గారు 2013 మే 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సొంత కొడుకు చనిపోయాడు. చూసుకోండి, మీరు కొట్టి చూడండి, సొంత కొడుకు చనిపోయాడు. తర్వాత జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చనిపోయిన రైతులు ఆత్మహత్యలు 4,000 పైన కర్ణాటకలో జరిగింది. మీకు తెలుసు, గొడవలు జరిగినాయి. తర్వాత తెలుసు, చాలా ఎన్నో అనర్థాలు జరిగినాయి. అదేవిధంగా కాకుండా మన దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 మే 26వ తారీఖు రోజు, అందరూ అడుగుతున్నారు మరి నరేంద్ర మోడీ సార్ గారు మే 26వ తారీఖు రోజు మరి 2014లో ప్రమాణ స్వీకారం చేశారు కదా అన్నారు కదా. చూడండి,
సో తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత సీఎం గారు ఎంత కీర్తి అంటే సీఎంగా ఎంత కీర్తి గడించినా ఎప్పుడైతే 2016 నవంబర్ 8వ తారీఖు రోజు డిమానిటైజేషన్ రావడం వల్ల ఎంత అప్రతిష్ట అంటే చాలా పెద్ద అప్రతిష్ట జరిగింది. నల్లధనాన్ని తీసుకొచ్చేద్దాం ఇది అది అన్నారు కదా. సో దానివల్ల నవంబర్ 8వ తారీఖు రోజు సో డిమానిటైజేషన్ నోట్ల రద్దు తర్వాత భారతదేశంలో ఆయన యొక్క ఇమేజీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అదేవిధంగా మన తిరుగులేని నేత అనుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ లీడర్ అపర చాణక్య 2014 జూన్ 8వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశాడు. సో ఆ రోజే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 24 మంది ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ బియాస్ నదిలో సో మరణించారు. జూన్ 8వ తారీఖు 2014లో మరణించారు. ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే ఎవరినో భయపెట్టడం కాదు, ఎవరికి అన్యాయం చేయడం కాదు. ఒక కంటి డాక్టర్కు కంటిపైనే అవగాహన ఉంటుంది కాబట్టి దాని కనులకు న్యాయం చేయగలుగుతాడు. అదేవిధంగా ఏ స్పెషలైజేషన్లో ఉన్నవారి గురించి పూర్తిగా అవగాహన తెలిసిన వ్యక్తులు ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ముందే కామన్ సెన్స్తో శత్రువైన రాష్ట్రానికి దేశానికి జరగాలనే ఉద్దేశంతో దాదాపుగా 5-6 సంవత్సరాల అనుభవంతో ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలు 26, 8 మరియు 17 మరియు 4, 13, 22, 31, 7, 16, 25 ఇదిగో 7, 16, 25 ఇప్పుడే వచ్చింది కదా. మన రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు 4వ తారీఖు అంటే వద్దన్న లైవ్ పెట్టిన మరి అది పోస్ట్పోన్ చేసుకున్నారు ఏంటో విషయం. తర్వాత 4-5 అది చాలా వెంటనే వెళ్ళిపోయింది 11,000, 20,000. మన 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారంటే కూడా అది 40,000 మంది చూసినారు నా యూట్యూబ్ ఛానల్ న్యూమరాలజీ యోగిత పండు మరియు మనీ పవర్ బాబా అది చూసేశారు. కానీ 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశారు. చూడండి మీరు మళ్ళీ చెప్తున్నారు కదా ఇవన్నీ ప్రమాదకరం. 26, 8 ఇదిగో నరేంద్ర మోడీ సార్ 26, చంద్రబాబు నాయుడు 8, తర్వాత కేసీఆర్ సార్ 13, ఇవన్నీ ఇలా 16, 25 ఇలా ఎన్నో ప్రమాదాలు. సునామీ వచ్చింది 26 కదండి, భూకంపం వచ్చింది 8వ తారీఖు కదండి. ఇవన్నీ సునామీలు భూకంపాలు వచ్చే డేట్లు అండి. దేశాన్ని రాష్ట్రాన్ని బాగా పరిపాలించడం మంచి డేట్లు పోతే మీ సొమ్మేం పోతుంది? మంచి డేట్లు చేయాలి కదా జనాల కోసం. ఇన్ని పూజలు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు. సో ఎన్నో ప్రమాదాలు చూడండి గూగుల్లో సెర్చ్ చేయండి. ప్రపంచంలో వ్యాప్తంగా ప్రమాదాలు జరిగిన రోజులు, మంచి పనులు తర్వాత చేస్తుంటే మంచిది, రాజుకు మంచిది, రాజ్యానికి మంచిది. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అఖండ విజయం సాధించిన కేసీఆర్ గారికి మంచిది మరి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కూడా మంచిది కావాలని నేను ఇగో కోరుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, కానీ నిజం నిప్పు లాంటిది. నాకు తెలిసిన ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. ఏదేమైనా జరిగితే జరగక మానదు, అంతా మన మంచికే అనుకుంటే మనం చేసేది ఏమీ లేదు. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. మీ తెలంగాణ యోగి డాక్టర్ డి పాండురంగం, యోగా గురూజీ, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఇదిగో దోమకొండ బీపేట్ అది లైవ్ చేసిన. ఇదిగో 8096413456 హైదరాబాద్. ఇది నేను చేసిన లైవ్. ఆల్రెడీ మీకు అంత ఓపిక ఉంటే మీరు మళ్ళీ బాబా పన్నంకి వెళ్ళి ఈ డేట్లో చూడండి లైవ్ ఇది ఉన్నదా కాదా. మళ్ళీ ఈ మధ్య చిన్న న్యూమరాలజిస్టులు మనం విమర్శించడానికి కోసము ఇదిగో ఇట్లా వస్తుంటారు. ఇదిగో ఈ లైవ్ కూడా ఎన్ని నిమిషాలు? 23 నిమిషాల 27 సెకండ్లు. సో ఇది మనం ప్లే చేయడానికి కూడా వస్తుంది, కానీ దీనికి లింక్ పెడతాం వీలైతే. ఇదంతా కూడా మ్యాటర్ ఇంకా బాగా చెప్పాను నేను. ఇది నేను డౌన్లోడ్ చేసిన, ఎందుకంటే ఇది హ్యాక్ అయింది కదా. సో ఇది డౌన్లోడ్ చేసిన. మీకు సౌండ్ కూడా వినిపిస్తా, వాస్తవంగా సౌండ్ కూడా వినిపిస్తా ఏంటంటే ఇది నిజం. సో ఈ మాటలు ఇవన్నీ కూడా ఇదిగోండి. 4 మే 2014 నవంబర్ 8వ తారీఖు రోజు మరి డిమానిటైజేషన్ అనే అంటే ఇదిగోండి కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఇది స్టార్టింగ్. నేను మీ బాబా యోగా గురించి న్యూమరాలజిస్ట్. శుభోదయం. ఇదిగోండి ఈ సైడ్కి ఉంది,
ఇదంతా వీడియో, అంటే ఇది లైవ్ కాబట్టి మనకు ఆపోజిట్లో వచ్చింది. దీంట్లో వీడియో ఉంది, మీకు వీలైతే దీన్ని లింక్ పెడతా, కావాల్సిన ఫేస్బుక్లోకి పోయి చూడండి. డిసెంబర్ 13వ తారీఖు 2018లో ఇంత సత్యం ఈ సబ్జెక్టు న్యూమరాలజీ గురించి సగం నాలెడ్జ్ తెలుసుకొని ఈ సంఖ్యలు ఏం చేస్తాయి, ఈ అంకెలు ఏం చేస్తాయి అంటే దీంట్లో చివరిలో కూడా చెప్పిన దానివల్ల అంటే దీనివల్ల తెలంగాణ రాష్ట్రం కాదు, ముఖ్యంగా టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అయింది కదా. మళ్ళీ ఇలాంటి వీడియో నేను 2023 నవంబర్ 19వ తారీఖు చేస్తే అది వాళ్ళు డైలీ కల్చర్ అంటే క్యూబ్ టీవీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి తీసుకుంటే సార్ ఈ వీడియో తొందరగా మీ దాంట్లో అప్లోడ్ చేయకండి, మాకు మొత్తం వ్యూస్ రావాలంటే నేనేం చేశాను, సరే నేను హడావిలో ఎలక్షన్ దానికి వెళ్ళిపోయి అది లేట్గా అప్లోడ్ చేశా. దీన్ని కూడా ఏం చేసినారు ఈ కుహానా మేధావులు, చూసారా కాంగ్రెస్ పార్టీ గెలుతుందని 20 గంటల ముందే అప్లోడ్ నేను దానికి లింక్ కూడా పెట్టాను. డైలీ కల్చర్ అనే ఫేస్బుక్లో ఇది ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది అని. నానా నువ్వు నా గురించి తోడుతూ ఉంటే నాన్నా నీ గోషే ఊసిపోతుంది నానా, సరిగ్గా చూసుకొని నీ గోషి మంచుకుందో లేదా. ఇగో గోషిలా పాపం పెట్టుకొని కాశీ దేవుని దగ్గరికి పోయిందట. రామేశ్వరం పోయినా శనేశ్వరు నీలాంటి వాడు ఉండడం వల్ల నీకు లాభం ఉండదు, ఈ దేశానికి ప్రపంచానికి లాభం ఉండదు నానా, ఇక పక్కన పెట్టేసుకో. సో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గర ఆధారాలు లేవని అనుకోకు, చాలా ఆధారాలు ఉన్నాయి. ఇంకొకటి ఇదొకటి మాట చాలా జాగ్రత్తగా, శకుని మామ అంటున్నావు ప్రతి వీడియోలో, అంటే నేను నీకు పిల్లనిచ్చినా శకుని మామ అంటున్నావు అంటే వికలాంగుడు అంటే అంత చులకన్నా? సబ్జెక్టు మాట్లాడు. నీకు వ్యక్తిగతంగా నేను వికలాంగుని కాకపోతే నేను సకలాంగున్నా నేను చెప్పినా, నాకు 80% వికలాంగులతో సర్టిఫికెట్ ఉంది, నాకు చట్టం ఉంది. అదే ఆ వికలాంగుల సర్టిఫికేట్ మీదనే ఈరోజు నాకు కొన్ని అవకాశాలు వచ్చినాయి. ఓకేనా, నాకు ఎంబీబీఎస్ సీట్ రాకున్నా నేను పోరాడితే ఇప్పుడు అందరికి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. నువ్వేమైనా పోరాడినావా? నీ జన్మలో నువ్వేమనుకోసం పోరాడినావా నువ్వు అంటున్నావు కదా, జన్మలో ఏమనుకున్నా పోరాడినావు నువ్వు. ఇప్పుడు 5%, 3% జీవో అది ఇంప్లిమెంట్ చేసాం 20 సంవత్సరాల క్రితం 2005 నుంచి. ఇప్పుడు అందరికీ నీట్ ఎగ్జామ్ రాస్తే హ్యాండిక్యాప్డ్కి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, 1 కోటి రూపాయల విలువ చేసేది. నువ్వు పోరాడినావా? అగ్రికల్చర్ బీఎస్సీలో ఇప్పుడు సీట్లు వస్తున్నాయి. నేను 3% కోసం 1999, 2000 పోరాడినా. నువ్వు పోరాడినావా? ఇప్పుడు వికలాంగులకు రాజకీయ అధికారం కోసము నేను ఇప్పుడు పోరాడుతున్నా. నామినేషన్ చేస్తే వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు 5,000 ఉంది. మరి నేను సకలాంగునిగా నేను సకలాంగుని కాదు కదా, వికలాంగునే కదా. మరి నేను నామినేషన్ చేస్తే 10,000 కట్టినా సకలాంగులతో సమానంగా. ఇవన్నీ నీకు తెలుసా? నా నామినేషన్ రిజెక్ట్ కావడానికి కారణం తెలుసా నీకు? అక్కడ మహా ఉద్దండలు కాబోయే సీఎం, మాజీ సీఎంలు పోటీ చేసిన దాంట్లో నేను పోయినా. నాకు నామినేషన్కి టైం ఎంత ఇచ్చింది అనుకున్నా, 2-3 నుంచి 5 నిమిషాలే. వాళ్ళే చేసి నా నామినేషన్ రిజెక్ట్ చేయడానికి మొత్తం చాలా డ్రామా జరిగింది. నీకేం తెలుస్తుంది? యూట్యూబ్లో చూసుకుంటూ కూర్చున్నావు. చాలా చాలా తతంగం ఉంది బిడ్డ, నీకు తెలియదు. నీకు వీడియోలు కాదు, నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఏది చెప్తానో అదే చేస్తాను, ఏది చేస్తానో అది చెప్తాను. చూస్తూనే ఉండు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బాబా పాండంగం అనేది ద బెస్ట్ లీడర్ ఇన్ పొలిటికల్ అని హిస్టరీలో తీసుకొస్తాను నేను. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి నా దగ్గర సత్తా ఉంది. ఆ దేవుడు ఇచ్చినందువరకు నేను ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్ కదా. నువ్వు ఏదైతే శకుని మామ అంటున్నావు కదా, ఇదిగో నీకు టైటిల్ పెట్టుకోవడానికి లేకుండా, నీకు చేతులు కాళ్ళు లేకుండా చేసేస్తాడు దేవుడు, తెలుసా? సో అందుకోసమే వికలాంగుల చట్టము 2016-92 ఆర్టికల్ ప్రకారము కేసు చేస్తే 6 నెలల నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష. అవన్నీ ఎందుకు? మాకు టైం వేస్ట్, నీకు టైం వేస్ట్, లైఫ్ అంతా ఆగిపోతుందని మేము ఊరుకున్నాం. సో అందుకోసమే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలతో సహా ఉన్నాయి మా దగ్గర అన్నీ, నేను చెప్పినవన్నీ. మీరు ఇంకా పోయి చూస్తే మీకు నవంబర్ 8వ తారీఖు 2021 న్యూమరాలజిస్ట్ యోగితా పండు పోయి చూడండి. రేవంత్ రెడ్డి గారు 2023లో సీఎం అవుతారా కాదా అని మొత్తం విశ్లేషణ చేసిన 40 నిమిషాలు. పోయి చూసుకో. అంటే నీకు చెప్పే ధైర్యం లేదు. చెప్తే వాళ్ళు ఓడిపోతే నేను అవమానిస్తారని ఆ బాధతో నువ్వు చెప్పలేవు. చెప్పిన వాడిని నువ్వు విమర్శలు మొదలు పెడుతున్నావు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ గెలుస్తాడని నేను చెప్పుడు కాదు, ఎంతమంది చెప్పారు తెలుసా? ఈ వీడియో చేసి ఆ వీడియో చేసి
నేను చెప్పింది ఏంటంటే కేసీఆర్ సారు ఏప్రిల్ మే నెలల్లో ఎలక్షన్ ముందస్తు వెళ్తే గెలుస్తాడు అని చెప్పాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్కి నవంబర్ 8 తర్వాతనే 8 నెంబర్ వచ్చింది పర్సనల్ ఇయర్. సో ఈ లెక్క ప్రకారం చేయాలి. కానీ మళ్ళీ నవంబర్ 19వ తారీఖు రోజు అప్పుడు ఇద్దరికి 8 సంఖ్య వచ్చింది. కానీ ప్రభావం ఎవరిపైన ఉంది? ఈ ప్రభావం 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన దాని మీద ఇదంతా లాస్ అయిపోయింది. ఇది ఎప్పటికప్పుడు క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకోండి. ఒకవేళ నా వల్ల నేను తప్పు జరిగిందంటే తప్పు అయిందని చెప్పుకుంటా, దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ మార్చుకుంటాం. సబ్జెక్ట్ తప్పు కాదు కదా, శాస్త్రం తప్పు కాదు కదా, మన వల్ల తప్పు జరిగింది. సో ఇది తెలుసుకోండి. న్యూమరాలజీ అనేది ప్రపంచంలోనే న్యూమరాలజీ అనేది కీరో ఇస్ ద హీరో. న్యూమరాలజీ ఆయన చెప్పాడు, ప్రిడిక్షన్లు చెప్పాడు, అన్ని చాలా విజయాలు జరిగినాయి. మేము చెప్పినవి 1, 2, 10 అయినటాయి కావచ్చు, ఒక 2, 3 మిస్టేక్ కావచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్తా బర్రెలకు 100% విజయం సాధిస్తుంది అని చెప్పినా కదా. ఇది ఎందుకు చెప్పినా తెలుసా? అట్లా చెప్తే కొందరు ఓట్లు గుర్తుతారని. పాజిటివిటీ. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు, ఆమెకు 5,300 ఓట్లు వచ్చినాయా లేదా? వచ్చినాయా లేదా? నా వీడియో వల్ల ఒక ఓటున పడిందో లేదా? ఒక్క ఓటుతోటే ఒక వ్యక్తి గెలుస్తాడు, ఒక ఓటుతోటే ఓడిపోతాడు. సో అట్లా మొత్తం మీద అయితే న్యూమరాలజీ అనే సబ్జెక్టు నా తాతది కాదు, నా ముత్తాతది కాదు, మా నాన్నది కాదు, మా అన్నదమ్ములు కాదు, అక్కచెల్లు కానీ, మా ఇంట్లో నిరక్షరాస్యులు మా అమ్మ నాన్న, మా అన్నదమ్ముల్లో కానీ ఎవరు కానీ న్యూమరాలజీ తెలియదు. సో అందుకోసమే నేనే నేర్చుకున్నాను. నేర్చుకొని ఈ ప్రొఫెషన్ గురించి 400 మంది స్టూడెంట్స్ వరల్డ్ వైడ్గా తయారు చేశాను. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు నా శిష్యులు సంపాదించుకుంటున్నారు. సో జనవరి 1వ తారీఖు రోజు ది ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ట్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. ₹1,00,000 బహుమతి కాంటెస్ట్ పెట్టాను. ఇంతవరకు కూడా ఒక్కరు కూడా అప్లై చేయలేరు. ఎందుకంటే మరి వాళ్ళకి ఆ సీక్రెట్లు తెరవలేమేమో. త్వరపడండి. ఎందుకంటే దాదాపుగా ఈ న్యూమరాలజిస్ట్ కాంటెస్ట్ దాదాపుగా ఒక 50 నుంచి 100 మంది వస్తేనే ఈ కాంటెస్ట్ ఉంటుంది. ఇది ఒకరో ఇద్దరు కోసం మేము పెట్టాము. ఎందుకంటే అందరికి ఇన్స్పిరేషన్ స్టోరీస్ తెలవాలి వాడి గురించి. ఓకేనా? సో ఆ ₹1,00,000 ప్రైజ్ మీరు పొందుతారా, మీ తమ్ముడా, మీ అక్కన ఎవరు పొందుతారో వాళ్ళకి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. కానీ అప్లై చేయని వాళ్ళకి ఇవ్వడానికి నేను ఎట్లుంటా? ఆ కాంటెస్ట్లో ఉండాలి కదా, పోటీలో ఉండాలి కదా. సో అందుకోసమే న్యూమరాలజీ అనేది పవర్ఫుల్ సబ్జెక్ట్. అది నేర్చుకోండి. మీరు నాలాగా సూపర్ ఫాస్ట్గా ఎదగని నేను కోరుకుంటున్నాను. సో అంతే తప్ప కేసీఆర్ గారు ఏదో నాకు శత్రువని, రేవంత్ రెడ్డి నాకు మిత్రుడని ఏమీ లేదు. సో రేవంత్ రెడ్డి గారికి మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాం, మంచిగా పరిపాలించడం చెప్తున్నాం. కానీ 7వ తారీఖు ప్రభావం మాత్రం మీ మీద ఉంటుంది, అది వదిలిపెట్టదు. ఎందుకంటే కానీ ఇక కేసీఆర్ సార్ కూడా హాస్పిటల్లో కాలు విరిగి మరి బాత్రూంలో పడ్డాడు. సరే నాకు ఆ స్టోరీలో ఏం తెలియదు, బాత్రూంలో పడ్డా మరి ఇంతకుముందు కూడా ఎప్పుడో పడ్డాడు అన్నారు. కానీ ఇప్పుడు బాత్రూంలో పడ్డట్టు లేదని ఇంకో వేరే యూట్యూబ్ ఛానల్లో వీళ్ళిద్దరూ హరీష్ రావు కేటీఆర్ కొట్టుకోవడంలో మధ్యలో వంగ దన్నుమని నూకెత్త కింద పడ్డారు, ఏదో జరిగినాయి అవన్నీ. కానీ విషయం మాత్రం హాస్పిటల్లో పడ్డాడు మాత్రం నిజమే కదా. సో చాలా బాధాకరం. 70 సంవత్సరాల వయసులో ఆ శరీరం ఆరోగ్యం లేకపోవడం. ఆయన మంచిగా త్వరగా కోలుకొని అసెంబ్లీలో మంచిగా వామపక్షం ఏదైతే ప్రతిపక్షం ఏదైతే ఉందో మంచి వాడిగా ఇదిగో ఇది చేయాలా అది చేయాలని మీరు ప్రశ్నిస్తే ఇంకా బాగుంటుంది, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఇంతేనండి. ఇక న్యూమరాలజీ గురించి మళ్ళీ ఈ 2024లో ఎలా ఉంటుంది, ఎవరెవరికి ఎట్లుంటుంది తెలుసుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇది బాగా పెద్ద వీడియో అవుతుంది కానీ సత్యం చెప్తున్నాను కదా, ఎంత వీడియో అయితే సత్యం తెలుసుకోవాలి మనం. థ్యాంక్ యూ.